We have been talking about the Antichrist. క్రీస్తు విరోధి గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. And we have seen that there are many types of the Antichrist in the Bible. పరిశుద్ధ గ్రంథంలో మరి క్రీస్తు విరోధిని పోలినటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారని మనం నేర్చుకున్నాం. And we have also seen that one of the greatest types of the Antichrist is the Assyrian. క్రీస్తు విరోధులను పోలినటువంటి వారిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు అస్సూరీయుడు అని మనం నేర్చుకున్నాం. So the Antichrist, though he has 18 types, మరి 18 రకముల క్రీస్తు విరోధులను పోలినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ the main two are Judas Iscariot, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు ఇస్కరియోతు యూదా, and the second one is Nimrod, రెండవది నిమ్రోద్, and he is called the Assyrian. ఈ నిమ్రోద్ అనేవాడే అస్సీరుడు అని పిలువబడుతున్నాడు. We have seen that his name, another name for him was Ashur. నిమ్రోద్కి మరి యొక్క పేరు అషూరు అన్నటువంటి పేరును మనం చూసాం. So this man along with Balaam stand a great chance of coming back to the earth as the Antichrist and the false prophet. బిలాముతో కూడా కలిసి మరి భూమి మీదకి వచ్చినటువంటి వారిలో క్రీస్తు విరోధిని పోలినటువంటి వాడిగా బలమైన వాడిగా కనబడుతున్నాడు. In other words, there is every possibility that Nimrod can come back. మరి బహుశా అంచనా ప్రకారం ఒకవేళ నిమ్రోదే క్రీస్తు విరోధిగా తిరిగి వస్తాడేమో. Because he is the god of all ancient religions. ఎందుకంటే మరి ప్రాచీన దేశములన్నిటికీ దేవుడిగా ఉన్నటువంటి వాడు. And the prophecy is that he will come back to life. ప్రవచనం ఏంటంటే నిమ్రోదు మరలా జీవంలోనికి వస్తాడు అన్నటువంటి మాట ఉన్నది. And the greatest false prophet in the Old Testament was Balaam. పాత నిబంధన కాలంలో గొప్ప అబద్ధ ప్రవక్త బోధకుడు ఎవడనంటే బిలాము. So there is a possibility that he also might come back. బహుశా ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి బిలాము కూడా తిరిగి వస్తాడన్నటువంటి అవకాశం ఉన్నది. It's not surprising that people who are dead come back to life. చూడండి, చనిపోయినటువంటి వీరు జీవంలోనికి వస్తారు అని అంటే గొప్పగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. The Bible says that the Antichrist is someone who was living before, is dead now, who will come back to life. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది ఒకప్పుడు జీవించున్నటువంటి వాడు క్రీస్తు విరోధి, వాడు చనిపోతాడు మరలా తిరిగి వస్తాడని బైబిలే చెప్తున్నది. So it's not surprising at all. కాబట్టి వ్యక్తులు చనిపోయి తిరిగి వస్తారని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. In fact, there are many instances in the book of Revelation where you see dead people coming back to life. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఆ విధంగా మరణం నుండి జీవంలోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు. Moses and Elijah are coming back for sure. మోషే, ఏలియాలు కూడా వారు తిరిగి భూమి మీదకి రాబోతున్నారు. And in all probability many other Old Testament saints might be there in the tribulation. బహుశా శ్రమల కాలంలో పాత నిబంధన భక్తుల్లో అనేకులు మనకు కనబడిన ఆశ్చర్యం లేదు. Men like Jeremiah, యెర్మియా వంటి ప్రవక్తలు might come back again. బహుశా వారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటున్నది. So if Nimrod's coming back, I'm not surprised. కాబట్టి నిమ్రోదు ఒకవేళ తిరిగి వస్తాడు అని అంటే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. Now the question is, what did Nimrod do? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నిమ్రోదు ఏమి చేశాడు? Nimrod built something called the ziggurat. The ziggurat. మరి నిమ్రోదు జిగరాట్ అన్నటువంటిది నిర్మించాడు. It is a structure like this. అతను నిర్మించినటువంటి కట్టడం ఈ విధమైన ఆకారంలో ఉంటుంది. And these ziggurats are still there today. ఈ జిగరాత్లు నేటికి అవి మరి ఉనికిలో ఉన్నటువంటివి. I'm sorry about that spelling there. I'm not the most intelligent man here in this room or the smartest man in the room, but that's a ziggurat. And this is what the Bible calls a tower. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దీన్ని మరి గోపురం అని పిలుస్తున్నది. It's called the Tower of Babel. ఇది బాబేలు గోపురం అని పిలువబడింది. Now why did they build these ziggurats? ఎందుకు ఈ వ్యక్తులు ఈ జిగరాట్స్ అనేటువంటి గోపురాలు నిర్మించారు? Now do you know that these ziggurats are found even in India? ఈ జిగరాట్స్ అంటే ఇలాంటి గోపురములు భారతదేశంలో కూడా మనకు కనబడతాయి. They are found in every country where ancient civilizations lived. మరి ప్రాచీన మరి ఈ యొక్క సివిలైజేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రతి ప్రాంతంలో ఈ గోపురాలు నిశ్చయముగా కనబడతాయి.
You will find them in the Middle East, especially in Iraq. మరి మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇరాక్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి గోపురాలు మనం కనుగొంటాం. So why did they build these ziggurats or towers? ఈ విధమైనటువంటి గోపురాలు ఈ జిగరాట్స్ ఎందుకు వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు? They believe that these things allow the gods to come down to the earth. అంటే వారి యొక్క విశ్వాసం ఏంటంటే ఇలాంటి గోపురాలు కట్టడం ఎందుకు అనంటే దేవుడు భూమి మీదకి దిగి రావటానికి గోపురాలు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తూ ఉంటారు వాళ్ళు. Gods, plural. మరి దేవుళ్ళు, They believe the gods can travel from heaven to the earth because they believe that here on top of the ziggurat they could access a gate to heaven. వారు నమ్మేది ఏంటంటే పరలోకం నుండి భూమి మీదకి వారు దిగి రావటానికి ఈ జిగరాట్స్ పైన మరి వారు రావటానికి ఒక గేట్, తెరవబడిన గేట్ ఒకటి ఉంటుందని వారు నమ్ముతారు. Now most Christians are not concerned about this. They don't care about these things mostly. మరి మనం క్రైస్తవులం చాలా మందిమి వీటిని గురించి మనం ఏమాత్రం ఎక్కువగా పట్టించుకోం. But you see, you cannot simply from earth go into heaven. మరి ఊరికినే మనం భూమి నుండి ఆకాశానికి మనం వెళ్ళలేం. It's not possible. అది సాధ్యం కాదు. You have to pass through something called gates or portals. మనము కొన్ని ద్వారాలను దాటుకొని వెళ్ళాలి. And these portals are there in the clouds. In the clouds. మరి ఈ పోర్టల్స్ అంటే ఈ విధమైనటువంటి ద్వారాలు మనకి ఎక్కడ అగుపడతాయి అంటే మరి ఆకాశంలో ఈ మబ్బుల్లో మనకు కనబడతాయి. And these portals are there under the earth as well. ఈ పోర్టల్స్ పైన ఆకాశంలోనే కాదు మరి భూమి క్రింద కూడా అవి కనబడతాయి. Now that's why I don't know if I mentioned this before, but the meaning of the word Babel is very interesting. మరి ఇంతకుముందు మీకు తెలియజేశాను లేదు నాకు గుర్తులేదు. బాబేలు అన్న పదం యొక్క అర్థం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. There are two meanings to the word Babel. బాబేలు అన్న మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. The first one is in the Akkadian language. అకేడియన్ అన్నటువంటి పదం మనం ఇంతకుముందు విన్నాం. The Akkadian language. అకేడియన్ భాష. It's a very old Babylonian language. ఇది అకేడియన్ భాష అనేటువంటిది బబులోను యొక్క చాలా పురాతనమైనటువంటి భాష. In Akkadian, Babel means gate of the gods. అకేడియన్ అన్నటువంటి ప్రాచీన భాషలో బాబేలు యొక్క అర్థం ఏంటంటే గేట్ ఆఫ్ ద గాడ్స్, దేవుళ్ళ కొరకైన ద్వారము. And then there is another meaning in Hebrew. హిబ్రూ భాషలో మరి యొక్క అర్థం ఉంటున్నది. It means confusion. హిబ్రూ భాషలో బాబేలు యొక్క అర్థం ఏంటంటే తికమక, కన్ఫ్యూజన్. You see, the meanings in these two languages tell you the whole story of Babel. చూడండి, బాబేలు యొక్క పూర్తి చరిత్రను ఈ రెండు పదాల అర్థాల్లో మనకు అర్థమైపోతుంది. They called it the gate of the gods. The purpose of building it was to open the gate for the gods to come. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే బాబేలు గోపురం కట్టడంలో ఉద్దేశం ఏంటంటే పరలోకం నుండి దేవుడు దిగి రావటానికి ఇది ఒక ద్వారముగా ఉంటుందని వారి నమ్మకం. When they talk about gods, they are talking about fallen angels. వారు దేవుళ్ళు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పడిపోయిన దూతల గురించి మాట్లాడుతున్నారు. But God used the same word in Hebrew in a different way. అయితే మన దేవుడు హిబ్రూ భాషలో దీన్ని ఇంకో విధానంలో వాడినట్టుగా మనకు కనబడుతుంది. And the meaning of the Hebrew word Babel is confusion. హిబ్రీ భాషలో బాబేలు యొక్క అర్థం ఏంటంటే కన్ఫ్యూషన్. So their purpose was confused by God. అయితే వారి యొక్క ఉద్దేశము దేవుని చేత కన్ఫ్యూజ్ చేయబడింది. Right, so their purpose was destroyed. వారి యొక్క ఉద్దేశం పూర్తిగా నాశనం చేయబడింది. So this gate was like a spiritual gate, you could say. ఈ ద్వారం, ఈ గేట్ ఎలాంటిదనంటే ఆత్మ సంబంధమైనటువంటి ద్వారముగా ఉండేది. It's not made of iron, it's not made of steel or wood. ఇది ఐరన్ తోనో స్టీల్ తోనో వుడ్ తోనో చేయబడినటువంటి తలుపు కాదు. It's a spiritual gate. ఇది ఆత్మ సంబంధమైన ఆత్మ మండలమైనటువంటి ద్వారం. You know, there are some things in the Bible which may sound physical but are spiritual in nature. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పదాలు అవి శారీరకంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి కానీ ఇవి ఆత్మ సంబంధమైన పదాలు. Look at Jude verse 6. మరి యూదా పత్రిక 6వ వచనం దయచేసి ఒకసారి చూడండి. Jude chapter 1 verse 6. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు
తమ ప్రధానత్వం నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలకును మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. Now you see that those words, everlasting chains. నిత్య పాశములలో బంధించనన్న మాట చూసారా? You think you can bind an angel with chains of iron? మీరు మరి ఇనుముతో చేయబడినటువంటి ఆ గొలుసులతో దూతల్ని బంధిస్తారని మనం అనుకుంటున్నామా? It's not possible. అది సాధ్యం కాదండి. Those are spiritual chains. అవి ఆత్మ సంబంధమైనటువంటి గొలుసులు. In the same way, there are spiritual gates. అదే విధంగా ఆత్మ సంబంధమైన గొలుసులు ఎలా ఉన్నాయో ఆత్మ సంబంధమైన తలుపులు ద్వారాలు కూడా ఉంటాయి. Now what they did in those days was that at the bottom of this ziggurat, ఈ యొక్క గోపురం అంటే ఈ జిగరట్ అనేటువంటి గోపురం అడుగు భాగాన what they did was that they had a temple. టెంపుల్. Yes. వారు ఈ అడుగులో ఒక మందిరాన్ని ఒక టెంపుల్ ని కలిగి ఉండేటువంటి వారు. And here, of course, the stairs to go up will not be from inside, they'll be from outside. ఈ గోపురం పైకి వెళ్ళటానికి మెట్లు లోపల నుండి ఉండవండి, బయటి నుండి అలాగ ఉంటాయి. Right, so they would go up like that, but here they would have the idol of their god. అయితే ఈ అడుగు భాగంలో వారు ఆరాధించే దేవుళ్ళ యొక్క ప్రతిమ ఉంటుంది. And here they would offer sacrifices. ఆ ప్రతిమకి ఎదురుగా వారు బలులు అర్పిస్తూ ఉంటారు. And they would engage in black magic rituals. మరి వాళ్ళు చేతబడి శక్తుల్లో నిమగ్నమై ఉండేటువంటి వారు. And they did that to attract the gods to come down. ఈ కార్యాలు ఎందుకు వారు చేసేవారంటే వారి దిగి వచ్చేటువంటి దేవుళ్ళను వారి వైపుకు ఆకర్షించడానికి ఈ కార్యాలు చేసేటువంటి వారు. And then on top there would be a room. ఈ పైన గోపురం మీద ఒక గది ఉండేది. And here in the room there's nothing but a bed. ఈ గదిలో ఏమీ ఉండదు కానీ ఒక మంచం మాత్రం ఉంటుంది. And on that bed every night they would send a young virgin girl. ఈ పరుపు మీద ప్రతి రాత్రి ఒక కన్యకను పంపించేటువంటి వారు. Now all this they did to attract these fallen angels. ఇవన్నీ ఎందుకు చేసేటువంటి వారంటే పడిపోయినటువంటి దూతలను అనగా వారు నమ్మే దేవుళ్ళను ఆకర్షించడానికి. So they offered sacrifices and did all sorts of black magic. వారు బలులు అర్పించేటువంటి వారు, చేతబడి శక్తులు చేసేటువంటి వారు. Now why did they do that? ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేశారు? Why did they want these gods to come down? ఆ దేవుళ్ళు అనబడినటువంటి వారు రావాలని ఎందుకు ఆశపడేటువంటి వారు? The main reason why they wanted these gods was for their knowledge. ఈ పడిపోయిన దూతల్ని వాళ్ళు ఎందుకు కావాలని కోరుకుంటున్నారంటే ఆ జ్ఞానము కొరకు. That is the main reason. వీరు కోరుకుందల్లా వారికి ఉన్నటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి. Now think about this. దీని గురించి ఆలోచించండి. Today what is man proud about? ఈ రోజుల్లో మనిషి దేని గురించి ఎక్కువగా అతిశయిస్తూ గర్విస్తూ ఉంటాడు? What is he most proud about? మానవులు అనేక మందికి వారికి ఉన్న దేనిని బట్టి గర్వం ఉంటే చెప్పండి. I'm talking about mankind as a whole, not individuals. మరి నేను వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడలేదు కానీ మానవ సమూహం అంతటినీ గురించి మాట్లాడుతున్నాను. We are very proud about our knowledge. మనిషి తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా గర్విస్తూ ఉంటాడు. Advanced technology. ఈ రోజుల్లో చూడండి అడ్వాన్స్ టెక్నాలజీ మనకు కనబడుతున్నది. Right, they are proud about how they can fly very fast in aeroplanes and go in ships or in submarines. మరి ఏరోప్లేన్ లో వేగంగా ప్రయాణం చేయటం, సబ్మెరీన్స్ లో ప్రయాణం చేయటం, ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కనుగొని మేము చాలా జ్ఞానం సంపాదించుకున్నామని మనుషులు గర్విస్తూ ఉంటారు. Right, they are very proud about their communication. వారు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి, కమ్యూనికేషన్ బట్టి చాలా అతిశయిస్తూ ఉంటారు. Right, we talk about our cell phones every day. You see new kinds of cell phones. చూడండి సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే ప్రతిరోజు ఒక అప్డేటెడ్ సెల్ ఫోన్ వస్తూ ఉన్నది. Right, so the way we communicate has changed. సో మనం ప్రజలతో మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ విధానం రోజు రోజు మారిపోతుంది. Every day we are bombarded with advertisements about how we can use artificial intelligence in our cell phones. ఎక్కడ చూసినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి అడ్వర్టైజ్మెంట్స్ మన ఫోన్స్ లో వస్తూనే ఉన్నాయి. So mankind is proud about knowledge. మనిషి తాను సంపాదించేటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. Right, all the buildings that they can build. మనుషుడు నిర్మించేటువంటి ఉన్నతమైనటువంటి భవనాలు and all the other things that man has done. మానవుడు సాధించిన అనేకమైన విజయాలను బట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. That's what they wanted in those days. ఆ దినాల్లో మనుషులకు ఇదే కావాలి. Because they knew that before the flood the fallen angels had given this knowledge to mankind. ఎందుకంటే
జలప్రలయానికి ముందుగా అంటే పడిపోవడానికి ముందుగా పడిపోయినటువంటి దూతలు మానవునికి ఆ జ్ఞానాన్నే ఇచ్చాయి. In the days of Noah. నోవాహు కాలంలో. Now, how did the people know about the days of Noah? అయితే నోవాహు దినముల గురించి ప్రజలకు ఏ విధంగా తెలుసు? Ham would have told them. బహుశా హాము తెలియజేసి ఉంటాడు. He would have told them how beautiful and advanced that civilization was. ఆ దినాల్లో ఉన్నటువంటి సివిలైజేషన్, అప్పటి జీవన విధానము, పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉండేయో నోవాహు కుమారుడైనటువంటి హాము అప్పుడున్నటువంటి ప్రజలకు తెలియజేసి ఉంటాడు. And so they started desiring to get that knowledge again. కాబట్టి వాటిని గురించి విన్నటువంటి ప్రజలు మనం కూడా అలాంటి జ్ఞానాన్ని స్వతంత్రించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలో మునిగిపోయారు. How can you get that? అయితే ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలం? You need to get the gods down. అయితే ఆ జ్ఞానమునిచ్చేటువంటి దేవుళ్ళని పిలబడేటువంటి వారు మరలా కిందికి రావాలి. And that's why they built the Tower of Babel. అందుకొరకు ఆ దినములో నిమ్రోద్తో కూడా కలిసి ప్రజలు బాబేలు గోపురాన్ని కట్టారు. Now, in those days, ఆ దినాల్లో we are not told in the Bible, but we know from history. పరిశుద్ధ గ్రంథంలో అది మనకు రాయబడలేదు, కానీ చరిత్ర ఆధారంగా మనం దాన్ని తెలుసుకోగలిగాం. That the gods did come down in the days of Noah. నోవాహు కాలంలో ఈ దేవుళ్ళని In the days of Nimrod. మరి నిమ్రోదు కాలంలో దేవుళ్ళని పిలువబడుతున్న ఈ పడిపోయిన దూతలు నిజంగానే దిగి వచ్చారు. And you know what they gave them? వారు క్రిందికి దిగి వచ్చి ఏమిచ్చారు తెలుసా? Knowledge of astronomy. ఆస్ట్రానమీ జ్ఞానాన్ని వారికి అనుగ్రహించారు. Astrology. మరి ఆస్ట్రాలజీ జ్ఞానాన్ని ఇచ్చారు. All kinds of science. మరి శాస్త్రీయ జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చారు. Arts. మరి ఆర్ట్స్ జ్ఞానాన్ని ఇచ్చారు. Right, like music and dance and things like మరి that. మ్యూజిక్ ని గురించి, డాన్స్ ని గురించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఈ పడిపోయిన దేవదూతలు వారికి ఇచ్చారు. They taught them culture. కల్చర్ గురించి నేర్పించారు. And they taught them even things like women, makeup, మరి మేకప్ గురించి జ్ఞానాన్ని తెలియజేశారు. yoga, యోగాని గురించి, Ayurveda. ఆయుర్వేదమును గురించి. All these things, the knowledge of these things were given in the days of Nimrod by the fallen angels. నిమ్రోదు కాలంలో వారు కోరుకున్నట్టుగా ఈ పడిపోయినటువంటి దూతలు దిగి వచ్చి ఈ విధమైనటువంటి జ్ఞానం అంతటిని మనుషులకు ఇచ్చారు. Do you know what those fallen angels are called in India who came down in the days of Nimrod? నిమ్రోదు కాలంలో ఆకాశం నుండి క్రిందికి దిగి వచ్చినటువంటి పడిపోయిన దూతల్ని భారతదేశంలో ఏమని పిలుస్తారు తెలుసా? They're called Saptarishis. సప్త ఋషులు. Have you heard of that? సప్త ఋషులు అన్నటువంటి మాట విన్నారా? You should know the religion of the nation that you're living in. మనం జీవిస్తున్నటువంటి దేశంలో ఆ మతాన్ని గురించి మనం తెలుసుకోవాలి. They believe in this religion that these Saptarishis are the children of Brahma who are born from his mind. మరి వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ సప్త ఋషులు బ్రహ్మపుత్రులు, అంటే ఆయన జ్ఞానం నుండి జన్మించినటువంటి వారు అని వాళ్ళు నమ్ముతారు. They call them Manasa Putras. వారిని మానస పుత్రులు అని పిలుస్తూ ఉంటారు. So that's because of all the knowledge that they gave. మరి దానిని బట్టి వారు వారి జ్ఞానం అంతటిని ఇచ్చారు. And they also believe that the first parts of the Vedas were given by the Saptarishis. ఈ మొట్టమొదటి వేదాసులో ఉన్నటువంటి మొట్టమొదటి భాగములో ఉన్నటువంటి వేదాసు సప్త ఋషుల ద్వారా ఇవ్వబడిందని నమ్ముతారు. What is there in the Vedas? ఆ వేదాసులో ఉన్నటువంటిది ఏంటి? These are the things that are there in the Vedas. ఇక్కడ రాయబడినటువంటి సంగతులన్నీ వేదాల్లో ఉన్నటువంటివే. So it is proven that it was given by fallen angels. ఇవి పడిపోయిన దూతల ద్వారా అనుగ్రహించబడినవని రుజువు చేయబడినది. You see, it's so close to our own place. These things didn't happen somewhere else. చూడండి, ఇవన్నీ ఎక్కడో దూరంలో వేరే ప్రపంచంలో వేరే దేశంలో జరిగినట్టుగా అనిపించట్లేదు. మన దేశంలో మనకు దగ్గరగా జరిగినట్టుగా తెలుస్తున్నాయి. Now remember, I taught you that after the flood, మరి జలప్రలయం తరువాత all false religions started in Babylon. బబులోను దేశంలో ఈ తప్పుడు మతాలన్నీ కూడా ఆరంభమైనవి. The city that Nimrod built. నిమ్రోదు కట్టినటువంటి పట్టణం. All forms of idol worship started in Babylon. అన్ని రకాల విగ్రహారాధనలు అతను నిర్మించిన పట్టణంలో నుండి ఆరంభమైనవి. All sorts of secret magic rituals began in Babylon. మరి రహస్యంగా చేసేటువంటి మంత్ర శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులు అన్ని కూడా
అక్కడి నుంచి ఆరంభమైనవి. From there it went to various parts of the world. అక్కడి నుండి ఆరంభమై ప్రపంచ నలుమూలలా అవి విస్తరించాయి. It went to Egypt. ఈజిప్ట్కి వెళ్ళాయి. It went to Rome. రోమా దేశంలో. It went to Greece. మరి గ్రీసు దేశంలో. It was already there in Assyria. మరి అస్సిరియాలో అంతకు ముందే ఉన్నటువంటిది. And then it came east to India. మరి ఈస్ట్ నుండి ఇండియాకి వచ్చింది. So that's why God calls Babylon mystery, Babylon the Great, the mother of harlots and abominations of the earth. అందుకే దేవుడు మరి దీనిని Revelation 17:5. మరి 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మరి వేశ్య అని పిలుస్తా ఉన్నాడు. Mystery Babylon. మరి బబులోని యొక్క మర్మము అని అంటూ ఉన్నాడు. Mother of harlots and abominations. మరి వేశ్య యొక్క తల్లి అని జ్ఞాపకం చేస్తున్నాడు. Now remember, this woman is sitting on a scarlet colored beast. Let's read Revelation 17 verse 3. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యంలోనికి కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని చూచితిని. This woman is sitting upon a scarlet colored beast. ఈ స్త్రీ ఎక్కడ కూర్చుందంట? You see, there are 2 characters there. ఇక్కడ 2 రకాల మరి క్యారెక్టర్స్, గుణాలు మనకు కనబడుతున్నాయి. One is the woman, the other one is the beast. ఒకటి స్త్రీ, రెండవది మృగం. The woman is firstly a religion. మరి స్త్రీ మొట్టమొదటిగా ఒక మతం. And the beast is the Antichrist. మృగము అనంటే క్రీస్తు విరోధి. And both of these are also cities. ఈ 2 కూడా మరి పట్టణములు as well as people. పట్టణము మరియు ప్రజలు అని చెప్పుకోవచ్చు. Those are the meanings of those words. స్త్రీ అంటే మరి మతము, అదే విధంగా పట్టణం అని చెప్పుకోవచ్చు. మృగము అనంటే మరి అది కూడా క్రీస్తు విరోధి పట్టణం అని చెప్పుకోవచ్చు. Look at verse 18. 18వ వచనం మనం చదువుదాం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. You see that the woman is that great city. స్త్రీ అంటే ఆ మహాపట్టణము అని అర్థం. Originally that city is Babel. మరి ఈ పట్టణం ఏ పట్టణం అని అంటే బబులోను పట్టణం. But you see, the religion does not stay only in Babylon. అయితే మతం అనేటువంటిది ఒక బబులోనులోనే నిలిచిపోలేదు. Like I've said, it went to Egypt. నేను చెప్పినట్టుగా అది ఐగుప్తుకు వెళ్ళింది. It went to Greece. గ్రీసు దేశానికి వెళ్ళింది. It went to Rome. రోమాకు వెళ్ళింది. It went to India. భారతదేశానికి కూడా వచ్చింది. And to many other countries everywhere in the world. ఇలాగూ అనేక దేశాలకు, ప్రపంచంలోని ప్రతి దేశానికి వ్యాప్తి చెందింది. And it leaves one country and goes to another and sets its base in that country. ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ ఒక బేస్, ఒక ఆధారాన్ని ఏర్పాటు చేసి మరలా ఇంకో దేశానికి వెళ్తుండేది. So wherever that woman is, that city is called Babylon by God. ఈ స్త్రీ ఎక్కడికి వెళ్తుందో ఆ పట్టణాన్ని బబులోన్ అని పిలువబడుతున్నది, బాబేల్ అని పిలువబడుతున్నది. You understand? So it may be in India, but if it's in India, then India is Babylon. ఒకవేళ అది ఇండియాలో ఉంటే ఇండియా కూడా బాబేలే. But presently in this church age, it has gone back to Rome and particularly to a city called Vatican. ఈ ప్రస్తుత యుగములో, ఈ సంఘ యుగములో ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే మరి ముఖ్యంగా రోమా దేశానికి, వాటికన్ సిటీకి చేరుకున్నది. That's why it's called a city. అందుకొరకే అది సిటీ అని పిలువబడుతున్నది, పట్టణం. Vatican is a city, but it's also a country. వాటికన్ అనేటువంటిది ఒక పట్టణము మరియు దేశం. Now, as a leopard, Nimrod is seen here in the beast in that chapter. మరి ఈ యొక్క మృగములో నిమ్రోదు ఒక చిరుతలా, మృగములా కనబడుతున్నాడు. Look at Revelation 17 and look at verses 3. Yes. అప్పుడు అతడు ఆత్మవశుడనై నన్ను అరణ్యమునకు కొనిపోగా, I'm sorry, in chapter 13. 13వ అధ్యాయంలోనికి రండి. Chapter 13 and look at verse 2. 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును
తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. Now you see, the beast is mainly a leopard. ఇక్కడ మృగం ప్రాముఖ్యముగా ఏమని పిలువబడుతుంది? చిరుత. Its feet were like a bear. దాని పాదములేమో ఎలుగుబంటి వలె ఉన్నాయి. Its mouth was like a lion. మరి నోరు మాత్రం సింహం వలె ఉన్నది. But the body is the body of a leopard. అయితే శరీరం అంతా చిరుత శరీరం వలె ఉన్నది. And the body, the word leopard is the same word as Nimrod in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో మరి చిరుత అనేటువంటి పదం ఎవరికి వాడబడిందంటే నిమ్రోదుకు వాడబడింది. So this woman is sitting on the beast. ఈ యొక్క స్త్రీ ఆ మృగం మీద కూర్చొని ఉన్నది. Now think about this. దీని గురించి ఆలోచించండి. A woman who is a harlot, a religion. మరి ఆ స్త్రీ వేశ్యాని పిలువబడుతున్న మతమని పిలువబడుతున్నటువంటి ఆ స్త్రీ is sitting on a beast, a leopard. మతమని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ ఎక్కడ కూర్చొని ఉన్నది? చిరుత అనే మృగం మీద కూర్చొని ఉన్నది. Who are these two? ఈ రెండు ఎవరు? The woman is a religion. స్త్రీ మతము. It's called Mystery Babylon. మరి బాబేలు మర్మము అని పిలువబడుతున్నది. And who's the leopard? Leopard is Nimrod. ఆ చిరుత ఎవరు? నిమ్రోద్. Now it's difficult to talk about these things, but it's important. ఇవి మాట్లాడటం కష్టమే గాని ప్రాముఖ్యం కాబట్టి మాట్లాడాలి. The woman riding the beast, if you look at European countries, మరి యూరోపియన్ దేశాల్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ మరి ఈ యొక్క మృగం మీద స్వారీ చేయటం, that woman is called Europa. ఆ స్త్రీని యూరోపా అని పిలుస్తారు. That's how the name Europe came. మరి యూరోపా అన్నటువంటి పేరు ద్వారా యూరోప్ అన్నటువంటి పేరు వచ్చింది. In European countries, you know that the European Union is there today, a union of countries. మనకి అంటే కొన్ని దేశాల కలయికని మరి యూరోపియన్ కంట్రీస్ అని మనం పిలుస్తూ ఉంటాం. Their symbol is a woman, Europa, riding on a bull. వారి యొక్క సింబల్ ఏంటంటే ఈ యూరోపా అనేటువంటి స్త్రీ ఈ దున్న మీద మరి స్వారీ చేస్తున్నట్టుగా కనబడుతుంటది. And it's not just simply sitting, it has some bad connotations, sexual connotations to it. అది ఊరికిని కూర్చోవటమే కాదు కానీ ఒక లైంగికమైనటువంటి సమాచారాన్ని ఆ చిత్రం మనకిస్తూ ఉంటది. Now look at what the Bible says in Leviticus chapter 18 verse 23. లేవియాకాండం 18వ అధ్యాయం 23వ వచనం ఏమని సెలవిస్తుందో ఒకసారి చూడండి. లేవియాకాండం 18వ అధ్యాయం 23వ వచనం. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. Now in the English Bible, you know what this is called? ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని ఏమని పిలుస్తారు తెలుసా? When a woman is defiled sexually with a beast. ఒక మృగము చేత ఒక స్త్రీ లైంగిక క్రియలో పాల్గొంటే God calls it in the English Bible confusion. ఇంగ్లీష్ బైబిల్లో దేవుడు దాన్ని ఏమని పిలుస్తున్నాడంటే కన్ఫ్యూజన్, తికమక అని పిలుస్తున్నాడు. గందరగోళం. Yeah, that's right. Isn't it wonderful, the Bible, the way it connects things? చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎంత అద్భుతంగా విషయాలను ఒకదానికొకటి సంబంధం చేస్తుందో అర్థమవుతుందా? A woman and a beast is confusion. మరి స్త్రీ మరియు మృగము గందరగోళం అయితే Babylon's meaning, remember, is confusion. బాబేలు యొక్క అర్థం ఏంటి? హిబ్రీ భాషలో గందరగోళం, కన్ఫ్యూజన్. And that means there is this connection between this religion and this antichrist. అనగా ఈ మతమునకు క్రీస్తు విరోధికి చాలా సంబంధం ఉన్నదని మనకు అర్థమవుతుంది. The woman is Mystery Babylon, the religion. మరి స్త్రీ మరి బాబేలు మర్మము మతమై ఉంటున్నది. And that religion is in a city called Vatican. ఈ యొక్క మతం ఎక్కడ ఉన్నది ఇప్పుడు అంటే వాటికన్ లో ఉన్నది. But that Vatican religion is riding on the antichrist. ఈ వాటికన్ మతం అనేటువంటిది క్రీస్తు విరోధి మీద స్వారీ చేస్తున్నది. That means it's going to shift from Rome to a new Babylon that is going to come in the future. అనగా
రోము నుండి ఇది రాబోతున్నటువంటి కొత్త బాబిలోనులోనికి అది అది మార్పు చెందబోతున్నది. Because remember, the beast is not only the Antichrist, it's also a city. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మృగం అనేది క్రీస్తు విరోధే కాదు, అది ఒక పట్టణం అని కూడా మనం చెప్పుకున్నాం. And that city is Babylon. ఆ పట్టణం ఏ పట్టణం అంటే బబులోను. Now you'd say, how is that possible? How can there be another Babylon? అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అని మీరు నన్ను అడగవచ్చు. You see, history repeats itself. చరిత్ర అనేటువంటిది మరలా తిరిగి జరిగేటువంటిది. Nimrod was killed by Shem. నిమ్రోదు షేము ద్వారా చంపబడ్డాడు. Okay, before I talk about that, దాని గురించి మాట్లాడడానికంటే ముందు let me just tell you how this Babylon is going to come back. ఈ బాబిలోన్ ఎలాగూ మరలా తిరిగి వస్తుందో నేను వివరిస్తాను. Do you remember the Iraq war? ఇరాక్ యుద్ధం మనందరికీ గుర్తుండి ఉండవచ్చు. I think it was in 2001 if I'm not mistaken. మరి నేను పొరపాటు చెప్పకపోతే 2001లో అనుకుంటాను. They occupied Iraq. మరి వారు ఇరాక్ను స్వాధీనపరుచుకున్నారు. Why did they do it? ఎందుకు వారు ఇరాక్ను స్వాధీనపరుచుకున్నారు? Why did America attack Iraq? అమెరికా దేశం ఇరాక్ను ఎందుకు అటాక్ చేసింది? There was no nuclear bombs. ఆ దినాల్లో వారికి న్యూక్లియర్ బాంబ్స్ ఏమీ లేవు. But America said Saddam Hussein has nuclear bombs. అమెరికా ఏమన్నదంటే సద్దాం హుస్సేన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, We have to stop him, మనం అతను ఎలాగైనా సరే ఆపేయాలి, or else he will bomb Israel, ఒకవేళ మనం ఆపకపోతే అతను ఇజ్రాయెల్ మీద అణుబాంబులు వేస్తాడు, or he will even attack America. అతన్ని ఆపకపోతే ఇజ్రాయెల్నే కాదు అమెరికా దేశాన్ని కూడా అటాక్ చేస్తాడు. So they sent in their very strong armies into Iraq. వారి బలమైనటువంటి సైన్యాన్ని ఇరాక్ దేశంలో పంపించారు. Do you know how many nuclear bombs they found in Iraq? ఇరాక్ దేశంలో ఎన్ని అణుబాంబులు వారికి కనుక్కున్నారు తెలుసా? 0. వారికి ఒక్క న్యూక్లియర్ బాంబు కూడా దొరకలేదు. In fact, the army of Iraq was not even good to fight a war. ఇరాక్ లో ఉన్నటువంటి ఆర్మీ సైన్యం యుద్ధం చేయటానికి కూడా అంత సామర్థ్యం కలిగిన స్థితిలో లేదు. Didn't America know that? అమెరికాకు ఆ సంగతి తెలీదా? They knew it. వారికి తెలుసు. The reason they went in వారు వెళ్ళినటువంటి కారణం ఏంటంటే was so that they could occupy Iraq and build Babylon again. మరి ఎందుకు వెళ్ళారు అని అంటే వారు ఇరాకును స్వాధీనపరుచుకొని మరలా బబులోన్ను కట్టడానికి. One missionary in Iraq said this. ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఒక మిషనరీ ఇలా చెప్పాడు. Secretly they have started the building of Babylon again. రహస్యముగా ఇరాక్లో బబులోన్ని తిరిగి కట్టడం వారు ఆరంభించారు అని చెప్తున్నాడు. I think I mentioned this before, right? Dubai is a good experiment for them. మరి వారికి దుబాయ్ ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ గా ఉన్నదని నేను ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను. All right, so Nimrod is the leopard, the beast. నిమ్రోదు చిరుత మృగమైనటువంటి వాడు. And the religion is the Vatican religion or the Catholic Church. మతము మరి వాటికన్ లేకపోతే క్యాథలిక్ సంఘం అని మనం చెప్పుకొనవచ్చు. They are together and God calls it confusion. ఈ రెండింటిని కలిపి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? గందరగోళం, కన్ఫ్యూజన్ అని పిలుస్తున్నాడు. So what happened to Nimrod? నిమ్రోదుకు ఏం జరిగింది? History tells us that Nimrod was killed by a wild boar, wild pig. మరి Pig. మరి ఒక క్రూరమైనటువంటి పంది ద్వారా చంపబడ్డాడు. That's only a symbolic thing. అది కేవలం ఒక సూచనగా మాత్రమే. Shem was called a wild boar. మరి షేము మరి క్రూరమైనటువంటి జంతువుగా పిలువబడ్డాడు. And history tells us that Shem was the one who killed Nimrod. చరిత్ర మనకి ఏమని తెలియజేస్తుందంటే నిమ్రోదును చంపినటువంటి వాడు షేము అని తెలియజేస్తుంది. Shem lived 500 years after the flood. జలప్రళయం తర్వాత షేము 500 సంవత్సరాలు జీవించాడు. And he knew even Abraham. అతనికి అబ్రహాము కూడా తెలుసు. So under his authority, he did not allow Nimrod to continue. అతని అధికారంలో నిమ్రోదు కొనసాగించడానికి షేము అవకాశం ఇవ్వలేదు. So it is told that he invited Nimrod for a function or something like that. చరిత్ర చెప్తున్నటువంటి సంఘటన ఏంటంటే నిమ్రోదుని అతను ఏదో పండుగకో లేకపోతే ఫంక్షన్ కో పిలిచి, because Nimrod also was very powerful, remember. ఆ దినాల్లో నిమ్రోదు చాలా బలవంతుడు, శక్తిమంతుడు. By deception he killed him. మోసము చేత షేము నిమ్రోదును చంపేశాడు. And history tells us that he cut
Nimrod into how many pieces, you know? మరి చరిత్ర ఏమని చెప్తుంది తెలుసా? నిమ్రోదుని షేము ఎన్ని ముక్కలుగా కోసివేశాడో తెలుసా? You can guess. That's right. 13 pieces. 13 భాగాలు. Every ancient religion has that. ప్రతి ప్రాచీన మతము ఈ యొక్క కథని కలిగి ఉన్నది. And they tell about the 13 pieces into which Nimrod was cut. మరి నిమ్రోదు 13 ముక్కలుగా కత్తిరించబడ్డాడని వారి యొక్క మతములు తెలియజేస్తుంటాయి. And after that, Shem scattered the body parts in various parts. మరి షేము ఈ 13 ముక్కల్ని మరి వివిధ ప్రాంతాల్లో వాటిని విసిరివేశాడు. Because the technology was there to put him back, you see. ఎందుకంటే వాటిని తిరిగి కలపగలిగినటువంటి టెక్నాలజీ ఉన్నది గనుక మరి షేమ్ ఏం చేశాడు, అవి కలిసి ఉండటానికి వీలు లేకుండా చెదరగొట్టేశాడు. But his wife, Semiramis, అయితే నిమ్రోదు యొక్క భార్య అయిన సెమిరామిస్, she went and she collected the pieces. ఆమె ఈ ఎక్కడెక్కడైతే ఈ భాగాలు పడిపోయినాయో వాటన్నిటిని సేకరించారు. Out of the 13, she found 12. 13 ముక్కల్లో ఎన్ని ముక్కలు దొరికినాయి? 12 దొరికినాయి. The 13th one was missing. 13వది మిస్ అయిపోయింది. And history tells us that the 13th piece was eaten by a fish in the river Nile. మరి Nile. 13వ ముక్క నైల్ నదిలో ఒక చేప ద్వారా అది మింగబడిందని చెప్పింది. Now these sound funny and very dirty also. ఇవి వినటానికి చాలా హాస్యాస్పదంగా లేకపోతే వినటానికి చాలా చెడ్డగా అనిపించవచ్చు. But do you know the religions take this very seriously? మనకి అది హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ మతము వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. Now Semiramis was heartbroken that Nimrod was dead. నిమ్రోదు చనిపోవటం ద్వారా సెమిరామిస్ గుండె పగిలిపోయింది. Because she wanted to get pregnant through him. ఎందుకంటే నిమ్రోద్ ద్వారా తను గర్భం దాల్చాలనుకున్నది. So the only piece missing was the phallus which could make her pregnant. మరి ఈ 13 ముక్కల్లో ఏ ముక్క అయితే మరి మిస్ అయిపోయిందో దాని ద్వారానే ఆమె గర్భం ధరించగలదు. So history tells us that she made an artificial thing. ఆమె ఆ 13వ భాగాన్ని కృత్రిమంగా తయారు చేసింది. You know what that is called today? ఈ రోజు అది ఏమని పిలువబడుతుంది తెలుసా? Sorry? There is a word for that, I forgot. Nowadays when a couple don't have children for a long time. మరి నేటి దినాల్లో భార్యాభర్తలు అనేక సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉన్నారు అనుకోండి. They go to the doctor, to the infertility specialist. And there is an artificial way of making the woman pregnant. మరి స్త్రీలు కృత్రిమంగా గర్భం ధరించేటువంటి ప్రక్రియ ఒకటి వచ్చింది. It's called something, it slips from IVF, that's right. IVF. Right, in vitro fertilization. In vitro fertilization అని అంటారు IVF. It's an unnatural way of making a woman pregnant. అంటే ఇది సాధారణమైన పద్ధతిలో కాకుండా కృత్రిమంగా ఒక స్త్రీని గర్భం ధరించేటువంటి ప్రక్రియ. So what she did was she took the DNA from Nimrod's body pieces. నిమ్రోద్ యొక్క ఆ 12 ముక్కల్లో ఉన్నటువంటి శరీర భాగాల్లో ఉన్న DNA తీసుకొని and she impregnated herself. ఆమె తనకు తానుగా గర్భం ధరించేటువంటి క్రియ చేసుకున్నది. And then what she did was she put his body back together. ఆ తర్వాత అతని శరీరం అంతటిని ఒకదానికొకటి కలిపి వేసింది. And embalmed it and hid it away. అదంతా కూడా ఒక శరీర ఆకారముగా సిద్ధపరిచి దాన్ని దాచిపెట్టేసి. You know, like ancient Egyptians, right? They call it a mummy. It doesn't rot. మరి ఈజిప్షియన్ మమ్మీస్ అని మనం చాలా విని ఉంటాం. Right? What do they do when a person dies? వారు ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే they put all sorts of embalming things on them. మరి వారి మీద పాడైపోకుండా కావలసినటువంటి పదార్థాలన్నీ పెట్టి and wrap them up in cloth, linen వాటిని బట్టల చేత కట్టివేసి put them in a box. వారిని ఒక బాక్స్ లో పెట్టి and keep them. వారిని అలా దాచిపెట్టేస్తారు. Because they believe they'll come back to life one day. వారి విశ్వాసం ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళు మరలా జీవంలోనికి వస్తారు. That's what Semiramis did. సెమిరామిస్ చేసినటువంటి పని కూడా అదే. Now I don't want to go into details here, but you know, here there is this God, right? మరి నేను ఇంకా ఇక్కడ ప్రాంతంలో వివరణ గురించి నేను వెళ్ళట్లేదు కానీ you have this God. ఈ దేవుడు ఇక్కడ ఉన్నాడు.
And what is the thing that is worshipped about him? You know, I don't want to say it. ఇతన్ని ఆరాధించేటువంటి ఆ గుర్తు ఏంటో మనకు తెలుసు, నేను అది చెప్పనవసరం లేదు. Where does it come from? అది ఎక్కడి నుండి వచ్చింది? The missing part of Nimrod. అది నిమ్రోద్ యొక్క శరీర భాగంలో మిస్ అయినటువంటి ఒక భాగం. And today they worship that part. ఈ రోజు దాన్ని మనుషులు ఆరాధిస్తూ ఉంటారు దేవుడు అని భావించి. There is a big story for that. I don't want to get into that. దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది, దాని డీటెయిల్స్ లోకి నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. But the reason I told you all this is for you to understand that Nimrod's body was preserved. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నిమ్రోద్ యొక్క శరీరము భద్రపరచబడినది. It is hidden somewhere. అది ఎక్కడో మరుగు చేయబడింది. When the Americans went into Iraq, అమెరికా దేశస్తులు ఇరాక్ దేశంలోనికి వెళ్ళినప్పుడు they went and searched for him. వారు నిమ్రోద్ యొక్క శరీర భాగాన్ని గురించి చాలా వెతికారు. They didn't find the body. వారు కనుగొనలేకపోయారు. They may have found the body of Gilgamesh, గిల్గామిష్ అనేటువంటి వ్యక్తి శరీరాన్ని బహుశా కనుగొని ఉంటారు. who was probably like the grandson of Nimrod. నిమ్రోద్ యొక్క ముని మనవడై ఉంటాడు. But they didn't find Nimrod. అయితే నిమ్రోద్ యొక్క శరీరాన్ని మాత్రం కనుగొనలేదు. But you know what they found? అయితే వారు ఏం కనుగొన్నారు తెలుసా? They found Nimrod's jewelry. నిమ్రోద్ యొక్క ఆభరణాలు దొరికాయి వాళ్ళకి. You know, he had a bangle on his hand. అతని చేతికి గాజులు ఉండేటువంటివి, కడియాలు, Golden one. మరి బంగారు కడియాలు. I saw it. నేను చూశాను వాటిని. It is so big. అవి చాలా పెద్దవండి. You can put it on your head. అవి నిమ్రోద్ చేతులకి వేసుకున్నాడేమో, మనమైతే తలకేసుకోవచ్చు. They found those things, but they didn't find the body. వారు ఆభరణాలు కనుక్కున్నారు కానీ నిమ్రోద్ శరీర భాగాన్ని కనుగొనలేకపోయారు. Why is America searching for Nimrod's body? అమెరికా దేశం నిమ్రోద్ యొక్క శరీరాన్ని ఎందుకు వెతుకుతుంది? Because they know they can bring it back to life. ఎందుకంటే మరలా జీవంలోనికి తీసుకొని రావచ్చని వారికి తెలుసు. In Revelation 17 verse 8. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలోనికి ఒకసారి రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. Now you see, the spirit is in the bottomless pit, as we have seen last week. అయితే ఆత్మ ఈ యొక్క మరి అగాధ జలములో ఉన్నది అని గత వారంలో కూడా మనం నేర్చుకున్నాం. It's going to come up. అది ఒక రోజున తిరిగి రాబోతున్నది. But it needs a body, you see. అయితే దానికి శరీరం కావాలి. And the body probably will be the body of Nimrod. అయితే ఆ శరీరం ఎవరి శరీరం అయి ఉండవచ్చు? బహుశా నిమ్రోద్ యొక్క శరీరం అయి ఉండవచ్చు. That's why they are searching for his body. అందుకొరకే నిమ్రోద్ యొక్క శరీరాన్ని గురించి వాళ్ళు వెతుకుతున్నారు. If he comes back to life, ఒకవేళ నిమ్రోదు తిరిగి జీవంలోనికి వస్తే, in India they'll call him Kalki. భారతదేశంలో అతన్ని కల్కి అని పిలుస్తారు. Right? We are living according to them in the Kali Yuga. మనం మరి కలియుగంలో నివసిస్తున్నామని మనం చెప్తూ ఉంటాం. And they believe that Kalki is coming back. కల్కి అనేవాడు తిరిగి వస్తాడని నమ్ముతారు. When he comes back, the Muslims will call him Al-Mahdi. మరి అతను తిరిగి వచ్చినప్పుడు ముస్లిమ్స్ ఏమని పిలుస్తారంటే అల్ మహదీ అని పిలుస్తారు. They believe that Al-Mahdi is coming back to earth. అల్ మహదీ అనేవాడు భూమి మీదకి తిరిగి వచ్చి, and along with him Jesus Christ will come back. తనతో కూడా యేసుక్రీస్తు కూడా వస్తాడని వాళ్ళు నమ్ముతారు. They believe that the Mahdi is the real Messiah. The real Messiah. మరి The Messiah. మరి నిజమైనటువంటి మెస్సియా is Al-Mahdi, they believe. వాళ్ళు నమ్మేది ఏంటంటే అల్ మహదీ అనేవాడే నిజమైన మెస్సియా అని నమ్ముతారు. And they believe Jesus is a prophet. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్త అని నమ్ముతారు అంతే. So they believe Jesus and Al-Mahdi are coming back. మరి యేసుక్రీస్తు అదే విధంగా అల్ మహదీ ఇద్దరు తిరిగి వస్తారు అని వాళ్ళు So నమ్ముతారు. when the Antichrist and the false prophet come, మరి క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వచ్చినట్టు they'll call Antichrist Al-Mahdi. వాళ్ళు క్రీస్తు విరోధిని అల్ మహదీ అని పిలుస్తారు. And the false prophet they'll say is Jesus Christ. అబద్ధ ప్రవక్తని యేసుక్రీస్తు అని భావిస్తారు. The Jews will call the Antichrist the Messiah. మరి యూదులు క్రీస్తు విరోధిని వాళ్ళేమని పిలుస్తారంటే మెస్సియా అని పిలుస్తారు. And the Christians who are there who will believe in the Antichrist will call him
Jesus Christ. The Christians. క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముతారు. Not us, we will be gone. మనము కాదండి, మనమైతే ఎత్తబడతాం. ఆ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, Those who are not saved, రక్షణ పొందనటువంటి వారు, they will call him Jesus. అతన్ని యేసుక్రీస్తుని నమ్ముతారు. He's coming back. అతను తిరిగి వస్తాడు. He's called Ashur. He's called the Assyrian. అతను అశ్షూరీయుడు, అశ్షూరు అని పిలువబడతాడు. Now we have seen that the world is getting ready for this. మరి ప్రపంచం దీని అంతటి కొరకు సిద్ధపడుతున్నదని మనకు అర్థమవుతుంది. And the thing that I want you to understand is that Mystery Babylon is a religion. మరి బబులోను మర్మం అనేటువంటిది ఒక మతము, and it is connected to Antichrist Nimrod. ఈ మతము క్రీస్తు విరోధి నిమ్రోదుకు కనెక్ట్ అయి ఉన్నదని మనకు అర్థమవుతున్నది. The spirit of the Antichrist is under the earth. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఎక్కడున్నది? అగాధ జలములో ఉన్నది. It is ready to come back to the earth. అది భూమి మీదకి తిరిగి రావడానికి రెడీగా ఉన్నది. Now, ఇప్పుడు I want to bring to your attention something that's happening in the world right now. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. But before that, let's go back and read Daniel chapter 9 verse 27. దానికి ముందుగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనమని ఒకసారి మనం చదువుకుందాం. We have already covered this before. మనం గడిచిన వారాల్లో దీన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. But what we see today is the beginning of this. మనము నేటి దినాల్లో చూస్తున్నటువంటిది ఇక్కడ ఆరంభం కనబడుతున్నది మనకి. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యములను నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. Now this verse is talking about the final 70th week of Daniel. ఈ 27వ వచనం దానియేలు యొక్క 70వ వారాన్ని గురించి మాట్లాడుతున్నదని మనం నేర్చుకున్నాం. Right, we have already seen a lot of details about this. ఈ 70వ వారాన్ని గురించి అనేకమైన వివరణ మనం చూసాం. The tribulation, so the 70th week of Daniel we know is the tribulation. దానియేలు యొక్క 70వ వారమే 7 సంవత్సరముల శ్రమల దినాలని మనం నేర్చుకున్నాం. This is very close. అది చాలా దగ్గరలో ఉన్నది. When will it begin? ఇది ఎప్పుడు ఆరంభమవుతుంది? It begins on the feast of tabernacles. ఇది గుడారముల పండుగతో ఆరంభమవుతుంది. Do you know this year which date it comes on? ఇది సంవత్సరంలో ఏ మాసంలో వస్తుందో తెలుసా? This year in 2024 it comes on October 2nd. 2024లో అక్టోబర్ 2 నుండి 4వ తారీఖు వరకు వస్తుంది గుడారాల పండుగ. And it's very interesting. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. This feast of tabernacles is very important to Israel. ఈ గుడారాల పండుగలు ఇశ్రాయేలుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. It was the beginning of a new agricultural cycle. ఇది వారి వ్యవసాయానికి ప్రతి సంవత్సరం ఒక నూతనమైనటువంటి ప్రక్రియ. Remember, God dealt with them with the number 7. దేవుడు 7 అన్న సంఖ్యతో ఇశ్రాయేలుల జీవితంలో చొరవ తీసుకున్నాడు. He said 6 years you should sow your seeds and reap them when they grow. 6 సంవత్సరాలు మీరు విత్తనాలు చల్లి పంటను కోసుకోవాలని చెప్పాడు. But the 7th year will be a year of rest. 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా, సబ్బాత్ సంవత్సరంగా ప్రకటించాడు. So every year this cycle began and ended with the Feast of Tabernacles. ఈ చక్రము ప్రతి సంవత్సరం With the Feast of Tabernacles. గుడారముల పండుగతో ఆరంభమవుతున్నది. It's a very important feast. ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగ ఇశ్రాయేలుల జీవితంలో. The tribulation will begin on the Feast of Tabernacles. శ్రమల కాలము కూడా గుడారముల పండుగతో ఆరంభముగానున్నది. Jesus Christ was born at the Feast of Tabernacles. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గుడారముల పండుగ సందర్భంలోనే జన్మించారు. How do we know? The Bible very clearly shows us. మనకి ఎలా తెలుస్తుంది? పరిశుద్ధ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. If you study the 3.5 years of Jesus Christ in the Gospels, మరి సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువారి 3.5 సంవత్సరాల జీవితాన్ని మనం చూస్తే you will clearly understand that he was not born in December, he was born
in September or October. అతను డిసెంబర్లో కాదు, అక్టోబర్ సెప్టెంబర్లో ఆ కాలంలో జన్మించి ఉంటారు. The second coming of Jesus Christ will be on the day of the Feast of Tabernacles. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ దినము కూడా గుడారముల పండుగ దినమనే వస్తుంది. So this Feast of Tabernacles is extremely important. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ మాటను, గుడారముల పండుగ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Right, so this is called Rosh Hashanah, which is coming next month. మరి వచ్చే మాసంలో రాబోతున్నటువంటి రోష్ హషానా అని పిలువబడుతున్నది. So this represents the final week of Daniel's 70 weeks prophecy. ఇది దేనికి ప్రతినిధిగా ఉంటున్నది అంటే దానియేలు యొక్క 70వ వారమునకు సూచనగా ఉంటున్నది. The final week of the 70 weeks. ఈ 70 వారములలో చివరి వారం. It's very close. అది చాలా సమీపంగా ఉంటున్నది. Now I believe that something is going to happen in these dates. ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం జరగబోతున్నది. I'm not saying the tribulation is beginning this year, don't get me wrong. శ్రమల కాలము 2024 అక్టోబర్లో ఆరంభమవుతుంది నేను చెప్పట్లేదు. It will not begin. అది అప్పుడు ఆరంభము కాదు. You know why? ఎందుకో తెలుసా? Because 6 months before this the rapture has to take place. శ్రమల కాలానికి 6 మాసాల ముందే సంఘము పైకెత్తబడాలి. We are not gone, we are still on earth. అయితే మనం ఎత్తబడ్డామా? ఎత్తబడలేదు. అంటే అప్పుడే జరగదని అర్థం. There is no time, no 6 months left for this. ఇప్పుడు ఇంకా 6 నెలలు ఏముందా అక్టోబర్కి? ఎన్ని రోజులు ఉంది? ఇంకొన్ని రోజులే ఉన్నాయి. 1 month, that's all, less than a month. So this year will not be the tribulation. కాబట్టి ఈ సంవత్సరం శ్రమల కాలం ఉండదు. But కానీ the foundation for the tribulation is going to be laid this year. శ్రమల కాలమునకు పునాది ఈ 24వ సంవత్సరంలో వేయబడుతుంది. I'll tell you what it means. దాని అర్థం ఏంటని మీకు చెప్తాను. Look at now in this passage that we have read, Daniel chapter 9 verse 27. దానియేలు 27వ వచనంలో 9వ అధ్యాయం 27వ వచనంలో The first thing is he shall confirm the covenant with many for 1 week. వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అని మొదటి మాట ఉన్నది. So that means the Antichrist is going to make a covenant with many for 7 years. క్రీస్తు విరోధి అనేక మందితో 7 సంవత్సరాలు నిబంధన చేయబోతున్నాడు. Now this covenant is very important. క్రీస్తు విరోధి చేస్తున్నటువంటి ఈ నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. And what I'm saying is the foundation for this covenant is being laid in these dates. ఈ అనేకులతో చేయబడుతున్నటువంటి ఈ నిబంధనకు పునాది ఈ మాసంలో వేయబడుతుంది. Let me explain to you what it is. అదేంటో నేను మీకు వివరిస్తాను. Now look at Revelation chapter 6. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. Revelation chapter 6, let's read verses 1 and 2. మొదటి 2 వచనాలు చదువుదాం. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. Now there are 3 things that you must make note of in this passage. ఈ 2 వచనాల్లో 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. So there is the rider of the horse. ఇక్కడ గుర్రం మీద స్వారీ చేస్తున్న ఒక వ్యక్తి. He is the Antichrist. అతను క్రీస్తు విరోధి. Now there are 3 things said about him. ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. Firstly, he is on a white horse. మొట్టమొదటిగా ఇతను దేని మీద వస్తున్నాడు? తెల్లని గుర్రం. Secondly, he has a crown on his head. రెండవది అతని తల మీద ఏమున్నది? కిరీటం ఉన్నది. And thirdly, he has a bow in his hand. అతడు తన చేతిలో విల్లు పట్టుకొని కూర్చున్నాడు. These 3 things will tell you something very important about this. ఈ 3 విషయాలు ఈ యొక్క మరి 2024వ సంవత్సరం అక్టోబర్ గురించి ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు తెలియజేస్తున్నాను. Now what does the white horse stand for? తెల్లని గుర్రం దేనికి సూచన? Look at Daniel chapter 9 verse 27. Leviticus chapter 13, there you have the number 13 and verse 3. లేవియాకాండం 13వ అధ్యాయం మరలా అక్కడ 13 అన్నటువంటి నంబర్ గుర్తుంచుకోనండి. 13వ అధ్యాయం 3వ వచనం. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారి నీడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడి నీడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి
అపవిత్రుడని నిర్ణయింపవలెను. Now we all know that white is the color of peace. తెలుపు శాంతికి చిహ్నమని మనం అనుకుంటూ ఉంటాం. Right, if two armies are fighting with each other, రెండు సైన్యాలు ఒకరికి విరుద్ధంగా ఒకరు పోరాడుతుంటే, and if they want to talk to each other, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అని అంటే they'll come out with a white flag. వారు తెల్లని జెండాతో వస్తారు. That means don't shoot, I'm coming in peace. ఎందుకంటే మీరు షూట్ చేయవద్దు, నేను సమాధానంతో వస్తున్నాను మీ దగ్గరికి అని అర్థం. Nobody will shoot them. అప్పుడు ఎవరు కూడా షూట్ చేయరు. But you see, just like the white color in leprosy is a false peace that they receive when they see it. చూడండి, ఇక్కడ కుష్టు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ తెలుపు మరి అబద్ధపు శాంతి అని మనకు అర్థమవుతున్నది. How? ఎలా? When they see the white color, they think it is healed. వాళ్ళు తెలుపు చూసినప్పుడు ఏమని భావిస్తారంటే నేను బాగుపడ్డాను అని భావిస్తారు. But no, God says it is leprosy. కానీ దేవుని వాక్యం ఏమంటున్నది? అది కుష్టుపొడ అని చెప్తున్నది. So the first thing is he comes on a white horse, which is a false peace. ఇప్పుడు తెల్లని గుర్రం మీద వాడు వస్తున్నాడు అని అంటే సమాధానం నిజమైన సమాధానం కాదు, అబద్ధపు సమాధానాన్ని తీసుకుని వస్తున్నాడు. Secondly, you have the word crown. రెండవది కిరీటం. The word crown in the Greek language, I won't give you the word, but it means the crown of a victor. మరి జయించు అని కిరీటము అని గ్రీకు భాషలో దాని అర్థం. A conqueror. జయించువాడు. He comes and he conquers with peace. అతను ఎలా జయిస్తాడు? మనుషుల మధ్య సమాధానాన్ని కలగజేస్తూ జయిస్తాడంట. Look at 2 Timothy chapter 4. రెండవ తిమోతి 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 7 and 8. రెండవ తిమోతి chapter 4 4వ అధ్యాయం verses 7 and 8. 7-8 వచనం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. Now Paul says he's going to get a crown. ఇక్కడ పౌలు అంటున్నాడు నాకు ఒక కిరీటం రాబోతున్నది. But how is he going to get the crown? పౌలుకి కిరీటం ఎలా రాబోతుంది? In verse 7, I have fought a good fight. పౌలు అంటున్నాడు నేను మంచి పోరాటం పోరాడాను. That means I have become the victor and I have conquered. అనగా నేను జయించాను, జయించేవాడిగా ఉన్నాను కాబట్టి నాకు కిరీటం రాబోతుంది. So when the Antichrist comes, he's going to fight not with weapons but with peace. అయితే క్రీస్తు విరోధి వచ్చి అతను ఏ విధంగా జయించబోతున్నాడు? ఆయుధాలతో కాదు, శాంతి సమాధానంతో జయించబోతున్నాడు. Look at Daniel chapter 11. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 21. Daniel chapter 11 and verse 21. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనతనియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. Now look at verse 32. 32వ వచనం కూడా చూద్దాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. Now in verse 21 that we have read, మనం చదివిన 21వ వచనంలో it says in the English Bible, he comes in peaceably. he comes in with peace. అతను శాంతి సమాధానంతో వస్తాడు. And with flatteries in verse 32. ఇచ్చకపు మాటలతో వాడు వస్తాడు. So peace and flattery, that's how he conquers. శాంతితో ఇచ్చకపు మాటలతో వాడు జయిస్తాడు ప్రజల్ని. Now the most important one is this third one, the weapon in his hand. ఈ మూడింటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఆయుధం. It is the bow. విల్లు పట్టుకొని వస్తున్నాడు. The rider of the horse has a bow in his hand. ఆ గుర్రం మీద వస్తున్నటువంటి వాడు తన చేతిలో విల్లు పట్టుకొని ఉన్నాడు. What does this stand for? ఈ విల్లు దేనికి సూచనగా ఉన్నది? It stands for many things. ఈ విల్లు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నది. Firstly, it stands for hunting. ఇది వేటకు సూచనగా కనబడుతున్నది. Who was a great hunter before the Lord? మరి Who was a great hunter? మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో గొప్ప వేటగాడు ఎవరు? Nimrod. నిమ్రోద్. Right? It stands for hunting.
అది వేటాడటానికి సూచనగా ఉన్నది. But there is something else that it stands for. మరొక ప్రాముఖ్యమైనటువంటి సూచన. Do you know where the word bow is mentioned the first time in the Bible? పరిశుద్ధ గ్రంథంలో విల్లు అనేటువంటి మాట, బాణం అనేటువంటి మాట మొట్టమొదటిగా ఎక్కడ ఉన్నది? Can anyone tell me? The word bow. Look at Genesis chapter 9 and verse 13. ఆదికాండం 9వ అధ్యాయం 13. Yes, 9 verse 13. 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. Now don't think I go searching for words in 13th verses in the Bible. I don't do that. I don't search for the number 13, it comes up by itself. మరి 13 అన్న సంఖ్యను నేను కావాలని వెతుకుతున్నానని కాదు, అది వస్తున్నటువంటి సంఖ్య అంతే. You see the word there, bow? ధనస్సు అన్నటువంటి మాట అక్కడ విన్నారా? Today we call it the rainbow. ఈ రోజు మనం దాన్ని ఏమని పిలుస్తామంటే రెయిన్బో అని, ఇంద్రధనస్సు అని మనం పిలుస్తాం. In the Hebrew, the word bow, హిబ్రూ భాషలో బౌ అన్నటువంటి మాట, ధనస్సు అన్న మాట is the same word that we have just read in Revelation chapter 6 verse 2. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చదివినటువంటి మాటనే సూచిస్తూ ఉన్నది. It is not some unknown thing. He's talking about a normal bow. అతను ఏదో తెలియని విషయం మాట్లాడట్లా, అతను అందరికీ తెలిసినటువంటి ధనస్సును గురించే మాట్లాడుతున్నాడు. This is very interesting. Let me tell you this. ఇది చాలా ఆసక్తికరమైనది, నేను మీకు చెప్తున్నాను. Right, we all know the rainbow. మనందరికీ ఇంద్రధనస్సు తెలుసు. Why did God call it a bow? దేవుడు దీన్ని ధనస్సు అని ఎందుకు పిలిచాడు? Why didn't he call it an arch? దీన్ని ఏదైనా ఆర్చ్ అని మరి పిలిచుంటే ఎలా ఉండేది? Why did he call it a bow? It's very దేవుడు strange. దీన్ని బో అని మరి ధనస్సు అని ఎందుకు పిలిచాడు? You see, God had fought with his bow with his enemies. దేవుడు తన చేతిలో విల్లుతో తన శత్రువుతో జయించాడు. He destroyed them in the flood. అతను జలప్రలయంలో వారిని నాశనం చేశాడు. And he put that bow in the sky as a sign or a symbol. ఆ ధనస్సును ఆకాశంలో తన విజయానికి గుర్తుగా పెట్టాడు. Let's read that verse again. ఆ వచనాన్ని మరలా మనం చదువుదాం. 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధన గుర్తుగా నుండును. What is a sign of? ఇది దేని గుర్తు? నిబంధనకు గుర్తు. Covenant. నిబంధనకు గుర్తు. The bow in the Antichrist's hand stands for a covenant. క్రీస్తు విరోధి చేతిలో ఉన్నటువంటి ధనస్సు లేకపోతే ఆ విల్లు దేని గుర్తు అంటే అది వాడి నిబంధనకు గుర్తు. In Telugu, what do you call it? తెలుగులో మీరు దాన్ని ఏమని పిలుస్తారు? That's right. Very interesting, isn't it? ఏమని పిలుస్తున్నాం దాన్ని? ఇంద్రధనస్సు. Why this name? ఈ పేరు ఎందుకు వచ్చింది? Do you know the story of this man? ఈ వ్యక్తి యొక్క చరిత్ర మీకు తెలుసా? Or of this God rather? మరి దేవుళ్ళలో ఒక దేవుడు. He is the God of the storm. Storm. తుఫాను. Yes. తుఫాను యొక్క దేవుడు. His weapon was the thunderbolt. అతని యొక్క గుర్తు ఏంటంటే ఉరుము. Just like you read of Zeus in the Greek religion. గ్రీక్ రిలీజన్ లో జూస్ అన్నటువంటి మాట, and Jupiter in Rome. రోమ్లో జూపిటర్ అన్నటువంటి మాట. The same. All three of them had the thunderbolt as their weapon. ఈ ముగ్గురి చేతిలో కూడా ఈ ఉరుము అనేటువంటిది వారి యొక్క చేతిలో ఉంటుంది. One day he tried to throw it at another god. ఒక రోజు ఈ దేవుడు ఆ యొక్క ఉరుమిని వేరే దేవుడి మీద వేయటానికి ప్రయత్నించాడు. And his hand withered. అతని చేయి కురచైపోయింది, ఎండిపోయింది. Where do you read about that? ఆ చేయి ఎండిపోయిందని మనం ఎక్కడ చదువుతాం? In the Bible. పరిశుద్ధ గ్రంథంలో. Remember, I've shown you all the verses. ఆ వచనాలన్నీ నేను చూపించాను కదా. The Antichrist's hand is withered. క్రీస్తు విరోధి యొక్క చెయ్యి ఏమైపోతుంది? ఎండిపోతుంది. చాలా వచనాలు చదివాం గడిచిన వారాల్లో. Whereas God calls it a bow, they call it this. దేవుడేమో దానిని ధనస్సు అని పిలిస్తే వీరందరూ దాన్ని ఏమని పిలుస్తున్నారు?
They know some things that many Christians don't know. చాలా మంది క్రైస్తవులకు తెలియని విషయాలు వారికి తెలుసు. So this stands for a covenant. ఇది ఒక నిబంధనకు సూచనగా నిలబడుతున్నది. The bow is the same as the bow you use for war. మరి ఈ ధనస్సు ఏ ధనస్సు అంటే యుద్ధానికి ఉపయోగించేటువంటిది. So when you see this rider of the white horse with a bow in his hand, that means he's coming with a covenant. ఈ తెల్లని గుర్రం మీద ధనస్సును చేతపట్టుకొని వస్తున్నటువంటి వాడు అంటే నిబంధనను తీసుకొని వస్తున్నాడు. Who is that? అతను ఎవరు? అక్కడ రాయబడిన పేరు. You see that he's coming back. నిమ్రోదు తిరిగి రాబోతున్నాడు. He's coming with a covenant of peace. అతను శాంతి నిబంధనతో సమాధానపు నిబంధనతో వస్తున్నాడు. Now, okay, so I've said all this. What is the connection with that to this? అయితే దానికిని ఈ అక్టోబర్ 2 నుంచి 4 ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? As soon as we talk about United Nations, Christians go to sleep. మరి యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడగానే క్రైస్తవులు నిద్రలోకి వెళ్ళిపోతారు. Because it's so boring to talk about the United Nations. యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడితే క్రైస్తవులకు చాలా బోరింగ్ గా ఉంటుంది. You see, there is peace and there is a covenant when it comes to the Antichrist. క్రీస్తు విరోధిని గురించి మాట్లాడుతున్నప్పుడు విజయము, సమాధానము, అదే విధంగా మరి ధనస్సు నిబంధన. So the Antichrist will come and make peace with Israel and other Muslim countries. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఇజ్రాయెలుతోను ఇతర ముస్లిం దేశములతోను సమాధానాన్ని కలగజేసుకుంటాడు. He will make a covenant between himself and Israel, between Israel and other countries. తనకు ఇశ్రాయేలుకి ఇతర దేశాలకు సమాధానాన్ని కలగజేస్తాడు. Now the connection is this. దీనికి ఆ డేట్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? The United Nations has a summit. ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్య దేశాలన్నీ కూడా ఒక సమ్మిట్ ని కలిగి ఉన్నాయి. Right, a conference. ఒక కాన్ఫరెన్స్ కలిగి ఉన్నాయి. And that is happening in the month of September 22nd onwards. మరి ఈ యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన సమావేశం సెప్టెంబర్ 22 నుంచి ఆరంభమవుతున్నాయి. And it will go on till October 2nd. అవి ఎప్పటి వరకు కొనసాగుతాయంట? అక్టోబర్ 2వ తారీఖు వరకు. Very strange that they choose these days. ఈ డేట్స్ మరి వారు ఎంపిక చేసుకోవడం చాలా విచిత్రంగా అనిపిస్తున్నది. And by the way, October 2nd is going to be a total lunar eclipse. Solar eclipse. మరి అక్టోబర్ 2 సంపూర్ణ సూర్యగ్రహణముగా ఉండబోతున్నది. It's very, very interesting to note that they have a meeting at that time. ఈ సమయంలోనే పర్టికులర్ గా వారు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా విశేషం. They're going to close it on the day of the Feast of Tabernacles. అది గుడారముల పండుగ రోజున ఆ సమావేశాన్ని ముగించబోతున్నారు. Do you know why they are having this meeting? ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో తెలుసా? If you go to the United Nations website, there are hundreds of pages of information. యునైటెడ్ నేషన్స్ అనేటువంటి వెబ్సైట్ కి మీరు వెళ్తే దీని గురించి సెర్చ్ చేసినప్పుడు కొన్ని వందల కొలది పేజీలు ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. I have scanned through all those pages. నేను ఆ పేజెస్ అన్ని కూడా చదివాను. They say they want to make something called pact for the future. Pact for the future అన్నటువంటి కార్యం ఒకటి వారు చేయబోతున్నారు. What is the meaning of the word pact? పాక్ట్ అంటే అర్థం ఏంటి? Pact means covenant. పాక్ట్ అనగా నిబంధన, కవెనెంట్. They're saying we are meeting to prepare a covenant for the future. భవిష్యత్తులో అందరితో నిబంధన చేయటానికి మేము సమావేశమవుతున్నాము. Openly they are talking about it. వారు చాలా ఓపెన్ గా ఈ మాట తెలియజేస్తున్నారు. Many Christians don't see the connection at all. చాలా మంది క్రైస్తవులకు ఈ కనెక్షన్ ఏంటో వారు పట్టించుకోవటం లేదు. So they say in this pact, ఈ నిబంధనలో we have prepared 60 actions that we are going to take. ఈ నిబంధనలో మేము తీసుకోబోయేటువంటి 60 చర్యలు ఉంటున్నాయి. You can read those 60 there on their ఆ website. వెబ్సైట్ లో మీరు ఆ 60 క్రియలు ఏంటో మీరు చదవచ్చు. Now I'm going to tell you what they're going to do there. వారు ఏం చేయబోతున్నారు అక్కడ నేను చెప్పబోతున్నాను. They say the global landscape is undergoing profound transformation. That means the world is changing. అంటే ప్రపంచమంతా కూడా మార్పు చెందబోతున్నది. And this is what they say. We are very concerned about peace and security in the world. మేము ప్రపంచంలో
శాంతి భద్రతల విషయంలో చాలా మరి ప్రాముఖ్యత వహిస్తున్నాము. They say everywhere nations are committing acts of aggression. మరి ప్రతి చోట దేశంలో చాలా మరి ఉగ్రత రూపమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. What are they talking about? In their minds they have Israel. అంటే వారి మైండ్ లో ఉన్నదంతా కూడా ఇశ్రాయేల్ దేశం గురించే. Because remember, all the nations of the United Nations voted against Israel time and again. యునైటెడ్ నేషన్స్ అందరూ మరి కాలానుగుణంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తూ వచ్చారు. The only thing in which they are united is their hatred towards Israel. వీరు యునైటెడ్ నేషన్స్ గా దేని కొరకు ప్రాముఖ్యంగా పిలువబడుతున్నారు, ఎందుకు ఐక్యంగా సమకూడారంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఐక్యంగా కూడారు. They are saying there is a growing threat of a nuclear war in the world. ప్రపంచంలో అణుబాంబుల గురించినటువంటి భయం అధికమైపోతున్నది. And there is a danger to humanity and its existence. కాబట్టి అది మానవులందరికీ చాలా భయాన్ని కలగజేస్తుంది. ఆ భయం ఆల్రెడీ మనుషుల్లో ఉన్నది. What are they talking about? వారు దేని గురించి They are మాట్లాడుతున్నారు? talking about Russia-Ukraine war. వారు రష్యా యుక్రెయిన్ వార్ గురించి They మాట్లాడుతున్నారు. will never write there, you have to understand. వారు అక్కడ రాయరు కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాలి. They say that in this changing world, ఈ మార్పు చెందుతున్న ప్రపంచంలో we are committed to establishing just and lasting peace. మార్పు చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో మరి ఐక్య దేశాలుగా మనందరం కూడి న్యాయమును మనం స్థాపించబోతున్నాము, శాంతిని స్థాపించబోతున్నాం అంటున్నారు. And they call it the new agenda for peace. మరి శాంతి కొరకు నూతన విధానం, న్యూ ఎజెండాను మేము ప్రవేశపెడుతున్నాం అంటున్నారు. New agenda for peace. What a joke this is. న్యూ ఎజెండా ఫర్ పీస్. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. Everywhere the UN sends its troops, there is war. మరి ఎక్కడ వారి వారి బృందాలను పంపుతున్నా జరిగేదేంటి? శాంతి కాదు, గొడవలే జరుగుతున్నాయి. You know what they call their armies? వారి యొక్క సైన్యాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? Peacekeeping forces. మరి పీస్ కీపింగ్ ఫోర్సెస్, శాంతిని కలిగించే సైన్యం అని చెప్తున్నారు. They go and kill people. That's how ఈ they. శాంతిని కలిగించే సైన్యం వెళ్ళి చేస్తున్న పని ఏంటి? ప్రజల్ని చంపి భయాందోళనకు గురి చేస్తున్నారు. Now quickly 2-3 things that I picked up from their website I want to read to you. వెబ్సైట్ నుండి నేను తీసుకున్నటువంటి 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. You know what's interesting? చాలా ఆసక్తికరమైన విషయం ఏంటి తెలుసా? You know where they make their resolution about peace? ఈ శాంతి సమాధానాన్ని గురించి రెజల్యూషన్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారో తెలుసా? Remember I told you there are 60 actions they want to do. వారు 60 క్రియలు చేయాలని తీర్మానం చేశారు కదా. The 13th one is about peace. దానిలో ఈ 60 క్రియల్లో 13వది శాంతి సమాధానం గురించి. This is what it says. అక్కడ వాళ్ళు ఇలా చెప్తున్నారు. We will increase our efforts to build and sustain peaceful societies. శాంతి సమాధానంతో కూడినటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడుతున్నాం. And we will address the root cause of war. మరి యుద్ధాలకు మరి నిజమైనటువంటి మూల కారణం ఏంటో మేము తెలుసుకోబోతున్నాం. You know what they have in mind? వారి మైండ్ లో ఏమన్నా తెలుసా? What is the root cause of all war? ఈ యుద్ధాలన్నిటికీ మూల కారణం ఏంటి? Israel. ఇజ్రాయెల్ దేశం. Then they say this. వారు ఇలా చెప్తున్నారు. They have 3 pillars of the United Nations. యునైటెడ్ నేషన్స్ లో వారికి 3 స్తంభాలు ఉన్నాయి. 3 పిల్లర్స్. 3 pillars. You know what they are? అవేంటో తెలుసా? The first one, మొట్టమొదటిది development. అభివృద్ధి. Right? Remember we spoke about knowledge. మనం అభివృద్ధిని గురించి మాట్లాడుకున్నాం. నాలెడ్జ్. The second one is peace. రెండవది శాంతి. And the third one, of course it's a bit complicated, but I'll try to put it in a simple way. Human rights. Let's call it human rights. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. So peace and security, శాంతి భద్రతలు రెండవది. and then human rights. మూడవది మానవ హక్కులు. Remember human rights, who is in their eyes the biggest person who violates human rights? మరి మానవ హక్కులను మరి ఉల్లంఘించే వారిలో వారి దృష్టిలో ఎవరు కనబడుతున్నారు తెలుసా? Israel. ఇజ్రాయెల్ దేశం. They say these 3 are equally important. ఈ 3 ఒకదానితో ఒకటి చాలా ప్రాముఖ్యమైనవి. And we cannot have one without the other. మరి ఒకటి లేకుండా ఒకటి మనం కలిగి ఉండలేము అన్నటువంటిది వారి ఆలోచన. So they say this is what we decide to do. ఈ 3 కార్యాలు మనం సాధించబోతున్నాం. This new agenda for peace. ఈ శాంతి కొరకు వారు ఏర్పరచుకున్నటువంటి నూతన ఎజెండా. They named it Agenda
2030. వారు దానికి ఏమని పేరు పెట్టారు? ఎజెండా 2030 అన్నటువంటి పేరు ఇచ్చారు. By 2030, they want to bring peace. 2030 కల్లా 2030 సంవత్సరం కల్లా ప్రపంచమంతా శాంతిని తీసుకుని రావాలని వారి ప్రయత్నం. Peace and security. శాంతి భద్రతలు. Remember, they call it the pact for the future. ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు కొరకైనటువంటి నిబంధన. So the future is 2030. ఫ్యూచర్ అంటే ఎప్పుడు? 2030. Just 6 years from now. ఇప్పటి నుంచి ఇంకెన్ని సంవత్సరాలు? And they say we are going to reduce violence. మేము వైలెన్స్ ని తక్కువ చేయబోతున్నాం. And war-related deaths are going to be reduced. యుద్ధ సంబంధమైనటువంటి మరణాలు తగ్గించబోతున్నాం. We are going to eliminate all forms of violence. ప్రతి విధమైనటువంటి దుష్క్రియలన్నిటిని మేము తీసివేయబోతున్నాం. Especially against women and girls. మరి స్త్రీల విషయంలో, అమ్మాయిల విషయంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మేము ఆపివేయబోతున్నాం. They have been in existence for more than 50 years, 75 years now. మరి 70 సంవత్సరాలుగా మరి వీరు ఉనికిలో ఉన్నారు. Why couldn't you do it in 75 years? మరి ఈ 75 సంవత్సరాలుగా ఈ కార్యాలను ఎందుకు చేయట్లేదు? Now you're going to do it in 6 years. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో వారు చేసేయాలని ఎజెండా. And they say we are going to stop all gender-based violence. మరి జెండర్ బేస్డ్ వైలెన్స్ అంటే లింగ భేదమైనటువంటి వైలెన్స్ అంతటిని ఆపివేయబోతున్నాం. That means they are going to make sure if anyone says I'm not a man or a woman, they'll make sure they are safe. మరి నేను పురుషుణ్ణైనా స్త్రీనైనా కాదు అన్నటువంటి వారిని భద్రంగా కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. And they say that they're going to make sure there's going to be sustained peace. మరి నిలిచి ఉండేటువంటి శాంతి సమాధానాలు మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. Now this is what they say, very interesting. I don't know how long, we'll be having freedom to talk like this. మనము ఎంతకాలం ఇలాగ స్వేచ్ఛగా ఈ విధంగా ఈ సబ్జెక్ట్ ని మాట్లాడుకుంటాం మనకు తెలియదు కానీ They say one of the reasons there is no peace, మరి ప్రపంచంలో శాంతి ఉండకపోవటానికి ఒక ప్రాముఖ్యమైన కారణం వాళ్ళు ఏమని చెప్తారంటే is disinformation and misinformation. మనుషులకు సమాచారం అందకపోవటం. In other words, what they mean is there are people like us మరి మా వంటి ప్రజలు are teaching wrong things to the people. ప్రజలకు తప్పుడు విషయాలు బోధిస్తున్నారని వారు చెప్తూ ఉంటారు. What we are teaching today they call hate speech. ఈ రోజు మనం బోధిస్తున్నటువంటి బోధను వాళ్ళు ఏమని పిలుస్తారంటే హేట్ స్పీచ్, ద్వేషపూరితమైనటువంటి బోధ. In other words, they are saying if you speak the truth, you are disinforming people, you are misinforming people. That means you are putting them in the wrong path. మనం సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనం తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నామని వాళ్ళు అంటారు. On one of our YouTube channels, they wrote to me. మరి మా యూట్యూబ్ ఛానల్లో ఒకసారి నాకు ఇలా రాశారు, what you are teaching is disinformation. నీవేదైతే బోధిస్తున్నావో అది డిస్ఇన్ఫర్మేషన్ అని నాకు మెసేజ్ పెట్టారు. This goes against the rules of YouTube. మరి యూట్యూబ్ యొక్క నియమ నిబంధనలకు నీ బోధ వ్యతిరేకంగా వెళ్తుంది. So we are removing your video from there. కాబట్టి మీ వీడియోను మేము డిలీట్ చేసేస్తున్నామని చెప్పారు. And they removed it. ఆ వీడియోని డిలీట్ చేసేసారు. You know what that means? దాని అర్థం ఏంటి తెలుసా? They are taking away my right to freedom of speech. అంటే మాట్లాడే స్వేచ్ఛ నేను కలిగి ఉన్నాను కదా, ఆ స్వేచ్ఛను ఏం చేస్తున్నారు వాళ్ళు? తీసివేస్తున్నారు. Under the Antichrist, every human being will lose their freedom of speech. క్రీస్తు విరోధి యొక్క పాలనలో ప్రతి వ్యక్తి తను మాట్లాడే స్వాతంత్ర్యాన్ని కోల్పోయినట్టే. They are starting now. అది ఇప్పుడే ఆరంభించేశారు. And they call it hate speech. దానిని ద్వేషపు మరి బోధ అని చెప్తూ ఉంటారు. If you preach the gospel, they call it hate speech. నీవు సువార్తను ప్రకటిస్తుంటే ప్రజల్లో ద్వేషాన్ని, కలహాన్ని పుట్టిస్తున్నామని చెప్తున్నారు. So they are saying by removing these things, వీటన్నిటిని తొలగించుట ద్వారా the minds of the people won't get affected. ఇవన్నీ తొలగించుట ద్వారా మరి ప్రజల మైండ్లు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయని వాళ్ళు నమ్మకం. So they won't fight with each other. కాబట్టి అలా చేయటం ద్వారా ఒకరితో ఒకరు మనుషులు పోరాడరు అని వాళ్ళ ఎజెండా. And there will be peace. అలా జీవిస్తున్నప్పుడు ప్రజల్లో నెమ్మది, శాంతి ఉంటుంది. So through this summit, this meeting they're going to have, అంటే వారు ఈ నెల ఆరంభం కాబోతున్నటువంటి ఈ సమావేశంలో ఈ విషయాలన్నీ వారు చర్చించుకుంటారు.
they're going to try and come out with a pact for the future. వారు ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అన్నటువంటి విధానంతో ఈ సమావేశం నుండి బయటికి వస్తున్నారు. Follow it closely. జాగ్రత్తగా దీన్ని అనుసరించండి. They will immediately not publish it. వారు వెంటనే దాన్ని పబ్లిష్ చేయరు. It'll take a few months sometimes. బహుశా కొన్ని నెలలు పట్టవచ్చు అది పబ్లిష్ చేయడానికి. But follow it closely. కానీ జాగ్రత్తగా మీరు వెంబడించి చూడండి. And you will see that they will come out with a statement. వారు ఏదో ఒక రోజున ఒక స్టేట్మెంట్ తో వారు బయటికి వస్తారు. That in this meeting, ఈ మీటింగ్ లో we have made our pact for the future. మేము ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కొరకు ఒక నిబంధన స్థిరపరుస్తున్నామని వస్తారు. What will be there in that pact? ఆ ప్యాక్ట్ లో ఆ నిబంధనలో ఏముంటుంది? In their minds, remember, Israel is cause of all the problems in the world. వారి మైండ్ లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ సమస్యలన్నిటికీ ఇజ్రాయెల్ దేశమే కారణం. So they will come up with what they have always been talking about, two-state solution. మరి టూ స్టేట్ సొల్యూషన్, రెండు విధముల పరిష్కారం. Two countries, you can say. మరి రెండు దేశముల పరిష్కారం. What they mean is Israel must be divided. వారి యొక్క ఆలోచన ఏంటంటే ఇజ్రాయెల్ విభజింపబడాలి. And half will be Israel, half will be Palestine. సగం ఇజ్రాయెల్గా సగం పాలస్తీనాగా ఉండాలి. That is the solution they will come up with. వారు ఈ విధమైన పరిష్కారాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇజ్రాయెల్ ఎలాగైనా సరే రెండు భాగాలు చేయాలి. So how will they do that? వాళ్ళు దాన్ని ఎలా చేయాలని ప్రయత్నం చేస్తారు? They're going to say, if Israel agrees to this, ఇశ్రాయేల్ దేశం కనుక దీనికి అంగీకరిస్తే all war will end in Israel. వాళ్ళు చేసే ఒప్పందం ఏంటంటే మీరు దీన్ని గనక అంగీకరిస్తే యుద్ధాలు అనేవి ఆగిపోతాయి. Now you see this. జాగ్రత్త గమనించండి. They are going to prepare the document. వారు ఒక డాక్యుమెంట్ ని ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ని సిద్ధపరుస్తారు. But Israel will not agree to it. అయితే ఇశ్రాయేల్ దానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. But who's going to convince Israel to agree? ఇది ఒప్పుకునేటట్లుగా చేయబోయేటువంటి వ్యక్తి ఎవరు? The Antichrist. క్రీస్తు విరోధి. You know what that tells you? అది నీకేమని తెలియజేస్తుంది తెలుసా? The time is not very far. సమయం ఎంతో దూరముగా లేదండి. It's very, very close. చాలా దగ్గరలో ఉన్నాం శ్రమల కాలానికి. The covenant that we read of, right, in Revelation 6:1 and 2. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పలకబడిన నిబంధన, in Daniel 9:27, దానియేలు 9:27లో రాయబడిన నిబంధన is being made in front of our eyes. మన కన్నుల ఎదుటే మనం బ్రతికుండగానే అది చేయబడుతున్నది. They are preparing the document. వారు డాక్యుమెంట్ ని సిద్ధపరుస్తున్నారు మన ఎదుటే. But nobody in the UN has the brains or the strength to implement it. మరి మరి ఈ నేషన్స్ లో ఎవరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా సాహసపడట్లేదు. But there will come a great leader. అయితే ఒక గొప్ప నాయకుడు ఒకడు వస్తాడు. He will come with peace. అతడు అబద్ధపు శాంతి సమాధానంతో వస్తాడు. He will conquer them with peace. వాడు ఆ సమాధానంతో ప్రజల్ని జయిస్తాడు. And he will make a covenant with them. అతను వారితో నిబంధన స్థిరపరుస్తాడు. It's all happening right before us. మన కన్నుల ఎదుట ఇవి జరగబోతున్నాయి. We may not be there to see the Antichrist. ఇప్పుడు వాళ్ళు సిద్ధపరుస్తున్నవి జరిగే సమయంలో మనం ఉండం. క్రీస్తు విరోధి చేసే సమయానికి మనం ఉండం. But you see, this we are certainly going to see. అయితే ఈ యొక్క ప్రణాళిక మాత్రం మన కన్నుల ఎదుటే మనం చూడబోతున్నాం. And I wanted to finish this, but the Lord willing, next week I will talk about something extremely important about this whole thing that I've said. నేను ఇప్పటివరకు చెప్పిన దాని అంతట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను వచ్చే వారం చెప్పబోతున్నాను. Very, very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. It proves once again అది మరొకసారి ఏమని రుజువు చేస్తుందంటే that we are so close మనం చాలా సమీపంగా ఉన్నాం. For the rapture. సంఘం ఎత్తబడటానికి చాలా దగ్గరలో ఉన్నాం. The world is ready for the Antichrist. లోకము క్రీస్తు విరోధి కొరకు ఎదురు చూస్తున్నది. But are you ready for Jesus Christ? అయితే మనము క్రీస్తు కొరకు రెడీగా ఉన్నామా? We have to ask ourselves that question. ఆ ప్రశ్న నీకు నీవుగా వేసుకోవాలి. If you're not ready,
ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే now would be a good time for you to rededicate yourself to the Lord. నీ జీవితాన్ని దేవునికి పునఃప్రతిష్ఠించుకోవటానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం. Know that we don't have much time left. ఇంకా ఎక్కువ సమయం లేదని నువ్వు అవగాహనకు వచ్చి Redeem the time. మరి నీ సమయమును నువ్వు విమోచించుకోవాలి. Live for the Lord. దేవుని కొరకు జీవించు. Do something that would make a difference for the gospel and for the church and the name of Jesus క్రీస్తు Christ. సువార్త కొరకు, సంఘము కొరకు, యేసయ్య నామము కొరకు ఒక వ్యత్యాసమైన జీవితాన్ని నువ్వు జీవించు. And get ready to go. ఆయనతో ఎత్తబడటానికి సిద్ధంగా ఉండు. Let's pray. ప్రార్థన చేద్దాం.